యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోని రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిని పూజా కేట్కర్ వివాదం వేళ ఆయన రాజీనామా ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే పూజా కేట్కర్ అంశం యూపీఎస్సీ చుట్టూ ఉన్న వివాదాలు, ఆరోపణలకు ఆయన రాజీనామాతో సంబంధం లేదని సోని సన్నిహితులు చెబుతున్నారు. వ్యక్తిగత కారణాలతోనే 15 రోజుల క్రితం రాజీనామాను సమర్పించారని, కేంద్ర ప్రభుత్వం రాజీనామాను ఇంకా ఆమోదించలేదని తెలిపారు. సోని యూపీఎస్సీ చైర్మన్ గా ఉండడానికి ఆసక్తి చూపడం లేదని, రిలీవ్ కావాలనుకుంటున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజీనామా అనంతరం సామాజిక సేవ, మతపరమైన కార్యకలాపాలకు అంకితం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 2017లో యూపీఎస్సీ కమిషన్లో సభ్యుడిగా చేరిన ఆయన గత ఏడాది చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పదవీకాలం 2029 మే 15 వరకు ఉంది. చైర్మన్ పదవిని చేపట్టేందుకు ఆయన ముందు నుంచి సుముఖంగా లేరని, తనను ఈ బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని గతంలోనే ఓసారి అభ్యర్థించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని ఆయన కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు. యూపీఎస్సీలో నియామకానికి ముందు సోని 3 పర్యాయాలు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. వీటిలో గుజరాత్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ఆగస్టు 1, 2009 నుంచి జూలై 31, 2015 వరకు వరుసగా 2 పర్యాయాలు విధులు నిర్వహించారు. 2005 ఏప్రిల్ నుంచి 2008 ఏప్రిల్ వరకు బరోడా మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం వీసీగా ఉన్నారు. ఎంఎస్యూలో పనిచేస్తున్న సమయంలో సోని అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్. 1991, 2016 మధ్యకాలంలో సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయం, వల్లభ్ విద్యానగర్లో అంతర్జాతీయ సంబంధాల పాఠాలను బోధించారు.